అందరికీ నమస్కారం. సో నిన్న అమెరికా దేశం ఏకంగా వెనిజులా అధ్యక్షుడైన నికోలస్ మాడ్యూరోను బంధించి ఖైదీగా పట్టుకొని అమెరికాకు తీసుకురావడం జరిగింది. సో ఇది అంత సింపుల్గా చెప్పే మాట కాదు. ఎందుకంటే వెనిజులా అనేది ఒక దేశం. సో ఆ దేశ అధ్యక్షుడిని ఇంకొక దేశ అధ్యక్షుడు అంటే ఇంకొక దేశం సైనిక చర్యతో కానీ మరే ఏ విధమైన చర్యతో కానీ బంధించి తీసుకురావడం కరెక్టేనా? సో ఇది ఒక టాపిక్. అసలు అమెరికాకు వెనిజులాకు ఎందుకు గొడవ? మేజర్గా అమెరికాకు వెనిజులాకు ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇదొక సంగతులు. ఇంకా ఒకటేంటంటే నికోలస్ మాడ్యూరో మరియు చావెజ్ వెనిజులా అధ్యక్షుడు. సో వెనిజులాకు అధ్యక్షులుగా పనిచేశారు. సో వీళ్ళు కమ్యూనిస్టు నాయకులు. సో వీళ్ళు చేసిన పని వల్ల ఆ దేశం పురోగతి అయిందా మరియు అధోగతి పాలైందా? సో ఇది ఈ టాపిక్స్ ఒకసారి మనం చర్చిస్తే, సో ముందుగా అమెరికా వర్సెస్ వెనిజులా. ఇది సో అమెరికా వెనిజులాకు ఎందుకు గొడవ అని ఒకసారి మనం చూసినట్టయితే, వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ రిజర్వాయర్స్ ఉన్న కంట్రీ అన్నమాట. ఎందుకంటే వెనిజులాలో చాలా ఆయిల్ రిజర్వాయర్స్ ఉన్నాయి. సో ఈవెన్ సౌదీ అరేబియా కంటే కూడా ఎక్కువ ఆయిల్ రిజర్వాయర్స్ వెనిజులాలో ఉన్నాయన్నమాట. సో వాటిపై అమెరికా కంపెనీలు చాలా రోజుల నుంచి కన్ను వేయడం జరిగింది. సో దాన్ని ఈ నికోలస్ మాడ్యూరో మరియు చావెజ్ వీళ్ళిద్దరూ అడ్డుకోవడం జరిగింది. సో ఈ అడ్డుకోవడం వల్లనే అమెరికాకు కోపం రావడం జరిగింది. కోపం వచ్చి ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళపై మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అనే నిందలు వేసి ఏకంగా అధ్యక్షుడిని బంధించడం జరిగిందనమాట. సో 1990వ దశకం కంటే ముందు అమెరికాకు వెనిజులాకు మంచి సంబంధాలు ఉండేవి. సో దానివల్లనే అమెరికా కంపెనీలు పూర్తిగా వెనిజులా ఆయిల్ రిజర్వాయర్స్ పై పెట్టుబడులు పెట్టడం జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం వల్ల ఈ రెండు దేశాలకు మంచి సంబంధాలు ఉండేదన్నమాట. ఎప్పుడైతే 1990వ సంవత్సరంలో చావెజ్ అనే కమ్యూనిస్ట్ నాయకుడు అధ్యక్షుడుగా ఈ వెనిజులాలో గెలవడం జరిగింది. ఇక్కడనే పూర్తిగా అమెరికాకు మరియు వెనిజులాకు సంబంధాలు తెగిపోవడం జరిగింది. ఎందుకంటే చావెజ్ ఏం చేశాడంటే ఈ ఆయిల్ రిజర్వాయర్స్ ఏవైతే వెనిజులాలో ఉన్నాయో వాటిని పూర్తిగా జాతీయం చేయడం జరిగింది. అంటే జాతీయం చేయడం అంటే దానిపై ఒక ప్రైవేట్ కంపెనీలకు ఆధిపత్యం ఉండదన్నమాట. జాతీయం చేయడం అంటే ప్రైవేట్ కంపెనీలకు ఆధిపత్యం ఉండదు, అది ఒక జాతీయ సంపదగా మిగిలిపోతుంది అనమాట. సో ఈ చావెజ్ ఏం చేశాడంటే వెనిజులాలో ఉన్న ఆయిల్ రిజర్వాయర్స్ ను పూర్తిగా జాతీయం చేయడం వల్ల అమెరికా కంపెనీలు వెనక్కిపోవడం జరిగింది. సో ఆ తర్వాత అమెరికా చాలా సీరియస్ కావడం జరిగింది దీనిపై. సో ఏదైతే వెనిజులా ఆయిల్ రిజర్వాయర్స్ పై ఆధిపత్యం చెలాయించాలనుకున్న పట్టుదలను పోగొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు 2026 వరకు అమెరికా వెనిజులాల మధ్య సంబంధాలు అనేవి చాలా పూర్తిగా చెడిపోయాయి అన్నమాట. ఆ తర్వాత చావెజ్ తర్వాత నికోలస్ మాడ్యూరో కూడా వెనిజులా అధ్యక్షుడుగా ప్రమాణం చేయడం జరిగింది. సో అతను ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి కొనసాగడం జరిగింది. రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే ఉండేవన్నమాట. సో ఏదైతే అమెరికా ఆయిల్ రిజర్వాయర్స్ పై ఏదైతే పెత్తనం చెలాయించాలనుకుందో, ఏదైతే సంపదను కొల్లగొట్టాలనుకుందో ఈ నికోలస్ మాడ్యూరో దాన్ని పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. సో ఇదే అమెరికాకు నికోలస్ మాడ్యూరోకు ఉన్న కోపం అన్నమాట. అమెరికా పూర్తిగా ఆయిల్ రిజర్వాయర్స్ పై కన్ను వేయడం జరిగింది, దాన్ని నికోలస్ మాడ్యూరో అడ్డుకోవడం జరిగింది. సో దీన్ని అడ్డుకోవాలంటే మేజర్గా నికోలస్ మాడ్యూరోను ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేట్ చేయాలంటే అతను ఎలక్షన్స్లో ప్రతిసారి గెలవడం జరిగింది. లాస్ట్ టైం కూడా వెనిజులాలో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అతనే అధ్యక్షుడిగా కావడం జరిగింది. సో అప్పుడు అమెరికాకు అర్థమైందంటే ఈ వెనిజులా అధ్యక్షులను ఇక మనం ఆ దేశంలో ఉన్నప్పుడు ఏం చేయలేము, ఖచ్చితంగా ఇతన్ని
కిడ్నాప్ అన్న చేయాలి, చంపేయాలని చెప్పి ఆలోచనతోనే అమెరికా కొన్ని నెలలుగా ప్లాన్ వేయడం జరిగిందనమాట. సో ఆ టైమే రావడం జరిగింది. సో అమెరికా నిన్న వెనిజులాలోని కార్కిస్ ప్రాంతంలో వెళ్ళి అధ్యక్ష భవనంలోకి దాడి చేసి ఏకంగా అధ్యక్షుడిని న్యూయార్క్ అమెరికాకు తీసుకురావడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూడాలి, ఎందుకంటే ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి. సో ముఖ్యంగా రష్యా, చైనా, ఇరాన్, క్యూబా పూర్తిగా దీన్ని వ్యతిరేకించాయి అన్నమాట. ఎందుకంటే ఒక దేశాధ్యక్షుడిని ఆ దేశంలోకి వెళ్ళి బంధించి ఇంకొక దేశం తమ దేశానికి తీసుకురావడం అనేది ఇది నైతికత కాదు అని చెప్పి ఈ 4 దేశాలు పూర్తిగా ఖండించాయి అన్నమాట. సో దీనిపై మరి భారతదేశం ఎలా స్పందిస్తుందో చూడాలి, ఎందుకంటే ఇక భారతదేశ స్పందన కూడా ఈరోజు నాకు తెలిసి ఈరోజు ఇస్తుండొచ్చు. సో దీనిపై విదేశాల వ్యవహారాల శాఖ మంత్రి కానీ జయశంకర్ కానీ లేకపోతే దానికి సంబంధించిన సెక్రటరీ కానీ ఖచ్చితంగా దీనిపై స్పందన ఉంటుందన్నమాట. మరి స్పందన ఉన్నప్పుడు భారతదేశం మరి అమెరికాతోని సంబంధాలు బాగానే ఉన్నాయి, మరియు వెనిజులాతోని కూడా సంబంధాలు బాగానే ఉన్నాయి అన్నమాట. సో భారతదేశంలో ఇప్పటికీ ఆయిల్ రిజర్వాయర్స్ను అందిస్తున్న దేశంలో టాప్ 10 కంట్రీ వెనిజులా అనమాట. అంటే వెనిజులా నుంచి కూడా మనము ఆయిల్ రిజర్వాయర్స్ అంటే ఆయిల్, పెట్రోల్ కానీ క్రూడ్ ఆయిల్ని కొనడం జరుగుతుంది అనమాట. సో ఈ 2 దేశాలతో సంబంధాలు చాలా మంచిగా ఉన్న తరుణంలో భారతదేశం ఎలా స్పందిస్తుంది, సో అమెరికా చేసిన దాన్ని కరెక్ట్ అంటుందా లేకపోతే తప్పు అంటుందా అనేది మరి వెయిటింగ్ చేయాలన్నమాట. సో భారత స్పందన కోసం మనం ఈరోజు చూడాలి. సో ఇది మేజర్గా ఏంటంటే ఆయిల్ రిజర్వాయర్స్ మధ్య వెనిజులాలోని ఆయిల్ రిజర్వాయర్స్ కోసమే అమెరికా ఈ పని చేసిందని చెప్పి చాలా కంట్రీస్ బయటికి చెప్పకపోయినా లోపల మాత్రం అంతర్యం అదే. కానీ ఇప్పుడు మరి బంధించింది. మరి ఇప్పుడు నికోలస్ మాడ్యూరోను ఏం చేస్తుంది? సో మరి అతను అమెరికా చట్టాల ప్రకారం శిక్షిస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం జరిగిందనమాట. సో అమెరికా చట్టాలు ఎలా ఉంటాయన్నమాట అంటే ఇతనిపై ప్రాసిక్యూషన్స్ వేస్తారనమాట. ఎలాంటి ప్రాసిక్యూషన్స్ వేస్తారంటే అమెరికాలో ప్రజలను నాశనం చేయాలనుకుంటున్నాడు ఇతను, ఆ దేశం నుంచి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఇలాంటి కొకైన్ లాంటి ఆ దేశానికి కావాలనే పంపించి అమెరికాలో ఉన్న యువతను నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్నాడని చెప్పి అతనిపై ప్రాసిక్యూషన్స్ వేయడం జరుగుతుందన్నమాట. వేసిన తర్వాత అమెరికా చట్టాల ప్రకారం నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలు జైలు శిక్ష అన్న పడుతుంది, లేకపోతే ఉరి శిక్ష అన్న పడుతుంది అనమాట. నాకు తెలిసి ఉరి శిక్ష వేయకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఒక 20-30 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అనమాట. ఇప్పుడు నాకు తెలిసి అతను ఒక 70లో ఉంటాడు. సో మ్యాక్సిమం అంటే ఇక చనిపోయేంత వరకు జైల్లోనే ఉంచాలని చెప్పి అమెరికా ప్రయత్నం అనమాట. సో దీనిపై మరి వెనిజులా ఎలా స్పందించింది? ఎందుకంటే తమ దేశ అధ్యక్షుడిని బంధించిన తర్వాత వెనిజులా ఎలా స్పందించిందంటే వెనిజులా ఉపాధ్యక్షుడైన డాప్రిజ్ అతను వెనిజులాలోని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. మీరు రోడ్లపైకి వచ్చి సంఘీభావంగా తెలపాలని చెప్పి అతను పిలుపునివ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మా అధ్యక్షుడిని నికోలస్ మాడ్యూరోను అతని భార్యను విడిచిపెట్టాలని చెప్పి అతను అమెరికాకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది అమెరికా పట్టించుకుంటుందంటే పట్టించుకోదు. సో వెనిజులాకు అంత బలం కూడా లేదు, అమెరికాను ఢీకోనంత మిలిటరీ కానీ అవన్నీ ప్రజెంట్గా వెనిజులా దగ్గర లేవు అనమాట. సో ఇప్పుడు ఉన్నది ఏకైక మార్గం ఏంటంటే అమెరికా ఏ అధ్యక్షుడిని పెడితే ఆ అధ్యక్షుడు అమెరికాకు తగ్గట్టుగా పాలన చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనము మిడిల్ ఈస్ట్లో కొన్ని కంట్రీస్ మనం చూసామన్నమాట, ఇరాక్ కానీ సిరియా కానీ. సో అమెరికా చెప్పిన ఒక వ్యక్తి పరిపాలిస్తుంటాడు, పూర్తిగా అమెరికా ఆధిపత్యం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కూడా సేమ్ అలాగనే వెనిజులాకు ఎవరినో ఒకరినో ఆ దేశం నుంచి అమెరికాకు పూర్తిగా తొలగే ఒక అధ్యక్షుడిని పెట్టి అక్కడున్న ఆయిల్ రిజర్వాయర్స్ పై పూర్తిగా అమెరికా పెత్తనం కొనసాగి ఆ ఆయిల్ రిజర్వాయర్స్ ను ఖచ్చితంగా అమెరికాకు తీసుకువెళ్లే ప్రయత్నమే ఇది. ఈ నికోలస్ మాడ్యూరోను
బందీగా తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకంటే నికోలస్ మాడోస్ పూర్తిగా అడ్డుపడుతున్నాడు, ఆయిల్ రిజర్వాయర్స్ పై అమెరికా పెత్తనాన్ని సహిస్తలేడు. అమెరికా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆయిల్ కంపెనీలు ఆయిల్ అనేది ఇవ్వట్లేదు. సో దానివల్లనే ఈ అమెరికా ఇతనిపై కక్ష కట్టి ఇప్పుడు ఏకంగా బందీగా తీసుకురావడం జరిగిందనమాట. సో దీనిపై ప్రపంచ దేశాలు మరి ఇంకా ఎలా స్పందిస్తాయో చూడాలి. థ్యాంక్ యూ.